అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోకాల నొప్పి ఉందని ఆసుపత్రికి వస్తే ఉన్నపానం కాస్త పోయిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆ త్రిపురారం మండల కేంద్రానికి చెందిన బొర్రాయిపాలెంకి చెందిన కృష్ణయ్య ఆ మోకాల నొప్పి ఉందని కూడా ఆ మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా చికిత్స అందిస్తున్న క్రమంలో కూడా తీవ్ర అస్వస్థతకు కూడా గురయ్యాడు. గురైన వెంటనే ఆ వైద్యులు సెలైన్ పెట్టారు, అదేవిధంగా ఇంజక్షన్ కూడా ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటి తర్వాతనే బెడ్పై కృష్ణయ్య గిలగిల కొట్టుకుంటూ కూడా ప్రాణాలు వదిలిన ఆ ఘటన చోటు చేసుకుంది. అండ్ ఖచ్చితంగా పక్కన ఆ పేషెంట్స్ కూడా డాక్టర్లకు చెప్పినా కూడా సమయానికి డాక్టర్లు రాలేదని కూడా బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆ డాక్టర్లకు కుటుంబ సభ్యులకు కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కృష్ణయ్య చనిపోయాడని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వైద్యానికి మోకాల నొప్పి ఉందని వస్తే ఉన్నపానం కాస్త పోయిందని కూడా కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నా పేరు శ్రీనివాస్ సార్, మిర్యాలగూడ గాంధీనగర్. మా బాబాయ్కి బాగాలేదంటే తీసుకొచ్చాను సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి. అయితే ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ కావాలని చెప్పింది డాక్టర్. మోకాల నొప్పులు వేస్తున్నాయంటే ఈసీజీ బ్లడ్ టెస్టులు చేశారు సార్. చేసినాక పైకి అడ్మిట్ రాసింది సార్. అడ్మిట్ కార్డు తీసుకుపోయినాం. పోగానే ఒక మేడం వచ్చి ప్యాంటాక్ ఇంజక్షన్ వేసిందంట. ఏగానే కథం బాబాయ్ మంచం మీద పడి కొట్టుకుంటుంటే ఎవరు పక్కనున్న బెడ్షీట్ వాళ్ళందరూ పిలిచినా రావట్లేరు, ఎవరు సెక్యూరిటీ కూడా రావట్లేదు. 15 నిమిషాలు అట్నే కొట్టుకొని చనిపోయిన దాకా ఎవరు రాలేదు సార్. ఆయన పేరు కృష్ణయ్య, మొండికత్తి కృష్ణయ్య, బొర్రేపాలు అన్నారు. ఇందాకనే సార్ మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వేస్తున్నాయి సార్. డాక్టర్ సార్ గారు చూసారు, ఈసీజీ గిడ తీపించిన, ఈసీజీ గిడ బాగుంది బాబు, పైన అడ్మిట్ చేసుకోపోరని చెప్పి అడ్మిట్ చేసి ఇచ్చిండు. ఇచ్చినాక అడ్మిట్ అయ్యిందంటే ల్యాబ్లో టెస్టులు చేయించాం. పైకి వచ్చినాం, కూర్చుండు, క్యానల్ పెట్టించారు. ఇద్దరు వచ్చి క్యానల్ పెట్టారు. క్యానల్ పెట్టి నేను టాయిలెట్ వస్తుందామా కిందికి పోయేస్తా అని చెప్పిన 10 నిమిషాలు అంతే సార్. టాయిలెట్కి వచ్చిన పైకి ఓ అని మొత్తుకుంటే పైకి వచ్చేసిండు సార్. అప్పటికి ఆయన కొట్టుకుంటూ గిలగిల కొట్టుకుంటూనే సెక్యూరిటీ పిలిచినా రావట్లేదు. ఒక సిస్టర్ ఇంజక్షన్ ఇచ్చిన సిస్టర్ని పిలిచినా ఎవరైనా దగ్గరికి రాలేదు సార్. 10 నిమిషాలు కొట్టుకొని నుదులు ఇచ్చినట్టు వచ్చింది. అట్నే పడిపోయినాను. నేను వచ్చి దెబ్బ మంచం నుంచి వేరే అది ఉంటగా తీసుకుపోతానికి దాని మీద వేసి బయటకు తీసుకొచ్చాను సార్. నేను ఇంకొక ఆయన ఇద్దరం తీసుకొచ్చి బయటకు వచ్చినా కానీ ఎవరు పట్టించుకున్నారు. ఆక్సిజన్ పెట్టాలి ఇల్లు బాని వీడికి తీసుకొచ్చాను. ఒకసారి ప్రాణం పోయి ఉంది ఆల్రెడీ. ఆయనే ప్రాణం పోయింది. పక్కన కావాలంటే ఆ రూమ్లో అందరిని అడగండి. రూమ్లో అందరూ ముత్తుకూరు 10 మంది ఓంపా సిస్టర్ రారి ఆయన అట్లా చేస్తున్నా దగ్గరికి రాలేదు సార్. అది ఒక్క సూదేసిండు, సూదేయగానే కింద పడిపోయిండు. పడిపోగానే నుదులు వస్తుంది, ఏందమ్మా ఇట్లా వస్తుంది అని అంటే సూదేసిండు. అమ్మ అన్నారు, వెళ్ళిపోయిండు. ఏమో ఎట్లా చేస్తున్నామ్మా నా భర్త రారమ్మ అంటే గుండెలన్నీ రుద్దిన. నేను రుద్ది కసి నీళ్ళు చల్లిన. ఇంకా అసలు పలుపు లేదు, మాట లేదు, ఏది లేదు. వాళ్ళు అప్పుడు కూడా రాలేదు. మీరు ఆయనకు బాగవట్లేదు అంటే ఇప్పుడే వచ్చినాం. ఇవన్నీ కాళ్ళ నొప్పులు ఇవన్నీ బీకొస్తున్నాయి అంటే తీసుకొచ్చిన పొద్దున. మా కొడుకు వచ్చి అన్ని పరీక్షలు చేపించిండు. ఇంకా మీరు చేయండి ఆయన అక్కమ్మ నేను పొద్దుడు కొత్తలు మా పడతా వస్తాను అన్నాడు. ఆయన అంత మాత్రం గేటే దిగిండు. ఇంక అంతే జాయిన్ ఎమ్మటే వేసిండు. వేయంగానే మంచం మీద పడి అటు ఇటు కొట్టుకుంటుండు. అమ్మ ఎన్ని కొట్టుకుంటున్నా మాట్లాడిండు. మంచంలో పడి కొట్టుకుంటుండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.